కాశీపేట మండలంలోని ముత్యంపల్లి ప్రభుత్వ పాఠశాల భవనాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో పాఠశాల వంటగది ప్రహారీ గోడ కూలిపోవడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఈ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మండలంలోని అనేక గ్రామాల్లో పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, విద్యార్థుల భద్రత దృష్ట్యా వెంటనే మరమ్మతులు చేపట్టి కొత్త భవనాలను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బాకి కిరణ్, నగరారపు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాశీపేట మండలం ముత్యంపల్లి పాఠశాలలో ఎన్నో రోజులుగా ఈ వంట చేసే గదులు మరియు ఈ క్లాస్ రూమ్స్ చాలా మట్టుకు శిథిలావస్థలో ఉన్నాయని అంతకుముందు ఎంపీడీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ విధంగా జరిగే పరిస్థితి ఇదే క్రమంలో పిల్లలకి ఉంటే చనిపోయే అవకాశాలు ఉంటాయి. కనీసం విద్యాశాఖ అధికారులు గాని, ఇక్కడున్న నాయకులు గాని, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు గాని ఎవరు కూడా దీని గురించి కనీసం పట్టించుకునే పాపం పోలేదు. ఇక్కడున్న పరిస్థితి చూస్తే ఇగో ఈ విధంగా నడుస్తుంది. ఇలా అంటే కూలిపోయే పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు ఇలా ఉన్నవి. ఇకనైనా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు, ఇక్కడున్న విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడున్న శిథిలావస్థలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ ని పట్టించుకొని ఈ మరమ్మతులు కొత్త భవనాలు నిర్మించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే చాలా మటుకు ఎన్నో సార్లు ఎన్నో మన ఎంపీడీఓ గారికి కానీ, ఇక్కడున్న అధికారులు గానీ ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నో సార్లు చెప్పినా కానీ కనీసం కూడా పని జరగని పరిస్థితి కాశీపేట మండలంలో ఈ బెల్లపల్లి ఎమ్మెల్యే గారు ఉన్నారు కానీ ఎమ్మెల్యే గారు చుట్టం చూపుగా వచ్చిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్న స్కూళ్లు కానీ, రోడ్లు కానీ, ఇక్కడ ఉన్న సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితులు లేని దుస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ తక్షణమే ఇక్కడ విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఖచ్చితంగా ఈ స్కూళ్ల మరమ్మతులు కానీ, నూతన భవనాలు నిర్మించే ఆ కార్యక్రమం చేపట్టాలి. లేకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున మీకు ఖచ్చితంగా